హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు అమేజింగ్ టేస్ట్. నేను మీ యాంకర్ కిరణ్. ఫ్రెండ్స్, ఈరోజు ఈవినింగ్ ఎక్కడికి వచ్చానంటే కొత్తపేటలోని మహాలక్ష్మి థియేటర్ పక్కన ఉన్నటువంటి సహస్ర అరకు అండ్ మారేడుమిల్లి అనే టేక్ అవే అనే ఒక చిన్న రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చానమాట. ఎందుకంటే ఇక్కడ బొంగు చికెన్ అలాగే బొంగు చికెన్ బిర్యానీ కూడా చాలా ఫేమస్. అండ్ ఇంకా ఇక్కడ కూర్చొని తినడానికి అయితే లేదనమాట. ఎవరైతే పార్సల్స్ కావాలో వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు. బొంగు చికెన్ అన్నా కానీ చాలా రెస్టారెంట్లలో మనం చూసుంటాం. బొంగులో నుండి చికెన్ తీసుంటారు, ఆయన ఇంకా చికెన్ అక్కడే తింటాం. కాకపోతే ఇక్కడ మాత్రం బొంగులో చికెన్ బిర్యానీ తయారు చేసేసి దాన్ని డైరెక్ట్ బొంగుతో పాటే మనకి పార్సల్ చేస్తారనమాట. మనం వేడివేడిగా ఇంట్లో కూర్చొని తినొచ్చు. ఎందుకంటే ఇక్కడ తినడానికి మాత్రం లేదు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి బొంగు చికెన్ అలాగే బొంగు చికెన్ బిర్యానీ ఎలా ఉందో వెళ్ళి చూసేద్దాం పదండి. సహస్ర అరకు అండ్ మారేడుమిల్లి వారి బ్యాంబో చికెన్ అలాగే బ్యాంబో చికెన్ బిర్యానీ రెండు కూడా మన టేబుల్ దగ్గరకు వచ్చేసాయి. మరి డెఫినెట్గా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి కాబట్టి ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నా. అది చూస్తుంటే నిజంగా చూస్తుంటేనే నాకైతే అదిరిపోతుంది టేస్ట్ అని అయితే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే రాజమండ్రి నుంచి తెప్పించినటువంటి బ్యాంబోస్లో అరకు మారేడుమిల్లి స్పెషాలిటీస్ అంటే నిజంగా సూపర్. ఫస్ట్ బ్యాంబో చికెన్ టేస్ట్ చేయబోతున్నా. ఇది బ్యాంబో చికెన్ చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. మన చికెన్కి వాళ్ళ చికెన్కి చాలా టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్. వావ్, చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మన చికెన్ ఏంటంటే జనరల్గా మనం మసాలాలు అది అంతా కూడా చేస్తాం. కాకపోతే అరకులో రాజమండ్రిలో ఇంకా మారేడుమిల్లిలో దాని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. కొంచెం మసాలాలు తగ్గించి వాళ్ళు డిఫరెంట్ టేస్ట్ అంటే కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణకి దానికి కంప్లీట్గా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట. బ్యాంబో చికెన్ మాత్రం అదిరిపోయింది, డిఫరెంట్ టేస్ట్లో సూపర్గా ఉంది. నెక్స్ట్ బ్యాంబో చికెన్ బిర్యానీ టేస్ట్ చేయబోతున్నా. ఎలా ఉందో చెప్పేసా. వావ్, ఇది కూడా చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. ఫ్రెండ్స్, వేడి బ్యాంబో చికెన్ బిర్యానీ టేస్ట్ చేయబోతున్నాం. వావ్, నిజంగా అద్దరిపోయింది ఫ్రెండ్స్. సో ఇలాంటి కూల్ వెదర్లో ఈవినింగ్ టైంలో బ్యాంబో చికెన్ బిర్యానీ, అది కూడా
సో జనరల్గా బ్యాంబో చికెన్ బిర్యానీ అనగానే హోటళ్ళలోనే తినడం మనం చూస్తాం. కాకపోతే ఇక్కడ మాత్రం ఈ హోటల్కి టేక్ ఏవే అని పేరు పెట్టారు. టేక్ ఏవే అంటే ఏంటి అంటే ఇక్కడ తినడానికి లేదు, వేడి బ్యాంబోని మనకి ప్యాక్ చేసి మన చేతిలో పెడతారనమాట. ఇంట్లోకి వెళ్ళి హ్యాపీగా దాన్ని ప్లేట్లో వేసుకొని తినొచ్చు అనమాట. అదనమాట. సో చూసారు కదా బ్యాంబో చికెన్ ఇంకా బ్యాంబో చికెన్ బిర్యానీ వెరైటీస్ మాత్రం నిజంగా అదిరిపోయాయి ఇక్కడ. సహస్ర అరకు అండ్ మారేడుమిల్లి టేక్ అవే అనే ఒక హోటల్ యొక్క మేనేజ్మెంట్ని అడిగి కంప్లీట్గా డీటెయిల్స్ అన్ని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ హోటల్ చూడడానికి చాలా చిన్నగా ఉంది. సో హైదరాబాద్లో చాలా పెద్ద హోటల్స్ ఉన్నాయి. బొంగులో బిర్యానీ అని చెప్పేసి, బ్యాంబో బిర్యానీ అని చెప్పేసి చాలా పెద్ద హోటల్స్ ఉన్నాయి. వీళ్ళు చాలా చిన్న షెడ్ వేసి ఒక చిన్న హోటల్ లాగా ఏర్పాటు చేసుకొని వీళ్ళు సేల్ చేస్తున్నారనమాట. అడిగి తెలుసుకుందాం. భయ్య నమస్తే, మీ పేరు? సతీష్. ఓకే. ఈ సహస్ర అరకు అండ్ మారేడుమిల్లి టేక్ అవే అనేది ఇది హోటల్ అనుకోవచ్చు, అసలు ఏమనుకోవచ్చు? ఇది అసలు ఎప్పుడు పెట్టారు? ఇది పెట్టి 2 నెలలు అవుతుంది. 2 months అవుతుంది. ఓకే. మన దగ్గర ఏమేమి అవైలబుల్ ఉంటాయి, ఏం స్పెషల్స్ ఉంటాయి? బొంగు చికెన్ బిర్యానీ. బొంగు చికెన్ బిర్యానీ. ఓకే. సో బొంగులో చికెన్ ఇంకా అంటే బ్యాంబో చికెన్ బిర్యానీ ఓన్లీ పార్సల్స్ ఏనా ఇక్కడ తినొచ్చా? ఓన్లీ పార్సల్సే. ఇక్కడ కూర్చోడానికి తినడానికి ప్లేస్ లేదు. ఓకే. అందుకే ఓకే. సో ఇక్కడ రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే 2 months అవుతుంది అని చెప్పారు మీరు. ఓకే, మంచిగా బాగానే ఉంది. అంటే స్టార్టింగ్లో ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు అంటే మీరు స్టార్టింగ్లో అనుకున్నారా మంచి రెస్పాన్స్ వస్తుంది మంచి అంటే కొంచెం తగ్గిపోయినాం. ఇక్కడ క్లౌడ్ ఏరియా కాదు వాస్తవంగా. అవును, క్లౌడ్ ఏరియా కాక కొంచెం ప్రాబ్లం అయింది. ఓకే, అందరికి జనాల్లోకి వెళ్ళిపోయింది. ఓకే. సో పర్లేదు, మంచిగా ఉంది. ఇప్పుడు బ్యాంబో చికెన్ బిర్యానీ కావాలనుకునే వాళ్ళు డెఫినెట్గా ఇక్కడికి వచ్చి తీసుకోవాలా, లేదంటే మీరు అంటే హోమ్ డెలివరీ అలా చేస్తారు? వచ్చి తీసుకెళ్ళాలి. భయ్యా, ఇప్పుడు అరకు మారేడుమిల్లి అని పెట్టారు కదా హోటల్ నేమ్. అసలు ఈ బ్యాంబోస్ ఎక్కడ నుంచి తీసుకొస్తారు? రాజమండ్రి నుండి వస్తారు. ఓకే. హోటల్లో అరకు అండ్ ఇంకా మారేడుమిల్లి అన్నారు కదా, అరకు ఏమైనా స్పెషాలిటీస్ ఏమైనా ఉంటాయి? స్పెషాలిటీ అనేది ఏం లేదు, మేము అక్కడికి పోయి చూసి నేర్చుకుని 1 నెల రోజులు ఉండి వచ్చి. ఓకే. ఓహో, సో అలా పెట్టారనమాట. రాజమండ్రి నుంచి బ్యాంబోస్ వస్తుంటాయంట డెఫినెట్గా. మీరు కనుక మీకు కూడా మంచి పార్సల్స్ కావాలి అంటే ఈ ఏరియాలో ఉండే వాళ్ళు డెఫినెట్గా మీకు మంచి పార్సల్స్ కావాలి, ఇంట్లో హ్యాపీగా వేడి బ్యాంబో చికెన్ బిర్యానీ ఎంజాయ్ చేయాలనుకుంటే డెఫినెట్గా సహస్ర అరకు అండ్ ఇంకా మారేడుమిల్లి హోటల్ని విజిట్ చేయండి. అండ్ ఇంకా బ్యాంబో ఒకసారి వాడిన బ్యాంబో మళ్ళీ వాడతారా మీరు? లేదండి, వాడరు. ఓకే. అసలు ఇది ఎలా వన్ టైం. ఓకే అండి. ఇప్పుడు ఆ బ్యాంబో వేడిగా ఉంటుంది కదా, సో కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా ఇస్తారు? అంటే దాన్ని ఏమైనా ప్యాక్ చేస్తారా? ప్యాక్ చేసి ఇస్తారు. ఒక పేపర్ వేసి ఇట్లా టేప్ పెట్టి, ఓకే, పేపర్ పెట్టి, ఓకే, కవర్లు వేసి ఇస్తాం. సో విన్నర్గా ఫ్రెండ్స్, బ్యాంబో చికెన్ బిర్యానీ హ్యాపీగా ఇంట్లో వేడిగా ఓపెన్ చేసుకొని హ్యాపీగా తినాలనుకుంటే సహస్ర అరకు అండ్ మారేడుమిల్లి హోటల్ని విజిట్ చేయండి. ఇది వచ్చేసి కొత్తపేటలో మహాలక్ష్మి థియేటర్ పక్కనే ఉంది. చూసారు కదా. మరి మరొక ఎపిసోడ్లో మరిన్ని విశేషాలతో మేము ముందుకోసం. అంతవరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ కిరణ్. టేక్ కేర్. బై.